సో ఇప్పుడు నిరుద్యోగులు 2 పక్షాలుగా విడిపోయారు. నిరుద్యోగులు 2 పక్షాలుగా విడిపోయారు. ఇప్పుడు ఐకమత్యమే మహాబలం అంటారు. అలాంటిది ప్రభుత్వాన్ని ఎలా ఏకం చేయగలుగుతారు? ప్రభుత్వాన్ని ఎలా తీసుకురాగలుగుతారు సార్ మీరు? ఎక్కడైనా సామాజిక అంశాలు తీసుకున్నా సామాజిక ఉద్యమకారులు ఉంటారు. రాజకీయ పార్టీలు తీసుకుంటే 4 రకాల రాజకీయ పార్టీలు ఉంటాయి. విద్యార్థి సంఘాలు తీసుకుంటే ఎస్ఎఫ్ఐ ఉంటుంది, ఏబీవీపీ ఉంటుంది, ఎన్ఎస్ఐ ఉంటుంది, ఎన్నో విద్యార్థి సంఘాలు పనిచేస్తాయి. ఇట్లా కూడా విద్యార్థులు కూడా చాలా పక్షాలుగా పనిచేశారు. ఎవరి పక్షం ఎవరు మాట్లాడినా ఫైనల్గా మాట్లాడేది ఏంటి? నిరుద్యోగుల సమస్యలు మాట్లాడతారు, నోటిఫికేషన్ కావాలని కొట్లాడతారు. అంటే ఎవరు మాట్లాడినా ఇలా విడిపోవడాలు కలిసిపోవడాలు ఏం లేవు. సబ్జెక్ట్ వచ్చినప్పుడు అందరు కలుస్తారు. వేదిక మీద ఉన్న సబ్జెక్ట్ వచ్చినప్పుడు అందరు కలిసి మాట్లాడతారు. ధర్నా ఉంది, ధర్నా ఉన్నప్పుడు వాళ్ళు ధర్నా పెడితే నేను పోయి మాట్లాడతాను, నేను ధర్నా పెడితే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అట్లా విడిపోవడం ఏముండదు. ఐకమత్యంగా అంటే ఒకే రింగుల్లో ఇప్పుడు ఒక తల్లి పుట్టిన వాళ్ళే వివిధ రకాల అంశాల మీద వేరు వేరు వర్గాలుగా విడిపోయి పనిచేస్తున్నటువంటి సందర్భాలు కనబడతాయి. ఒకే ఇంట్లో పనిచేసిన అన్నదమ్ములే ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇంకొకళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. విద్యార్థులు చాలామంది, లక్షల మంది ఉన్నప్పుడు ఒకళ్ళే లీడర్లు ఉండాలని ఏం లేదు కదా. కాబట్టి కొన్ని జిల్లాలలో కొంతమంది నాయకులు పనిచేస్తారు, కొన్ని ఇక్కడ విద్యార్థి సంఘాలు పనిచేస్తాయి, కొంతమంది ఆర్టిస్ట్ క్లాస్ రోడ్లో పనిచేస్తారు, కొంతమంది ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తారు, కొంతమంది కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తారు. అట్లా వేరువేరుగా పనిచేసిన మాత్రాన వాళ్ళ ఐకమత్యం లేదు, వాళ్ళు కలిసి లేరు అనేటువంటి భావన అనేది తప్పు. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు ఉన్నప్పుడు, సామాజిక సంఘాలు ఉన్నప్పుడు, విద్యార్థి సంఘాలు ఎన్నో ఉన్నప్పుడు విద్యార్థులు కూడా సంఘాలుగా పనిచేస్తారు, వాళ్ళుగా కొట్లాడతారు, అవసరమైన సందర్భాల్లో కలిసి పనిచేస్తారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు ఎంతవరకు న్యాయం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత? అసలు ఈ అంశాన్నే పక్కన పడిపోయినాయి. ఇవాళ 10 years తర్వాత ఇవాళ కృష్ణా గోదావరి జలాలపైన అసెంబ్లీలో ఒక చర్చ పెడుతున్నారు. నీళ్ళకు సంబంధించి కొంత మేరకు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపుగా ఒకప్పుడు వలసపోయినటువంటి మహబూబ్ నగర్ కార్మికులు వలసపోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే స్థాయి, వాళ్ళ జూరాల నుంచి వాటర్ తీసుకోవడం కానీ, చిన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, ఒక 7-10 లక్షల ఎకరాలకి ఇలా మహబూబ్ నగర్ జిల్లాలో వాటర్ సోర్స్ వచ్చింది. ఇవాళ 24 గంటల కరెంట్ వచ్చింది. కొంత చెరువులను బాగు చేసుకో, దాని కారణంగా గ్రౌండ్ వాటర్ పెరిగింది. నీళ్ళకు సంబంధించి కొంత మేరకు ప్రయోజనం జరిగింది, కానీ ఉద్యోగాలకు సంబంధించి ప్రయోజనం జరగల. అంటే ఏ లక్ష్యాలకు అవసరం? నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే నీళ్ళ గురించి నిధుల గురించి ఎవరికి లెక్కలు అర్థం కాల. అర్థమైందల్లా నియామకాల గురించి మాత్రమే అర్థమైంది. ఇవాళ రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా ఉద్యోగాల విభజన ఎట్లా జరిగిందంటే 58-42% ప్రకారం విభజన జరిగింది తప్ప అది ప్రాంతాల వారి విభజన జరగలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో పనిచేసే ఆంధ్ర ఉద్యోగులు అందరూ వెళ్ళిపోయారంటే వెళ్ళిపోలేదు. ఇవాళ సెక్రటేరియట్లో ఇవాళకి ఆంధ్ర ఎంప్లాయీ చాలామంది పనిచేస్తారు. ఇవాళ ప్రైవేట్ రంగంలో ఒక సాఫ్ట్వేర్ తీసుకుంటే హైదరాబాద్లో 10 లక్షల మంది పనిచేస్తారు. ఆ 10 లక్షల మందిలో తెలంగాణ బిడ్డలు ఎంతమంది పనిచేస్తున్నారు? పనిచేయడం లేదు కదా. హైదరాబాద్లో కొన్ని వేల పరిశ్రమలు ఉన్నాయి. ఈ వేల పరిశ్రమల్లో తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి ఉపాధి లభిస్తుంది? ఇవాళ హైదరాబాద్ పేరుకి హైదరాబాద్ ఉంది, కానీ హైదరాబాదులో తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఎంప్లాయీస్ ప్రైవేట్ రంగంలో పనిచేయలేకపోతున్నారు. దానికి గల కారణాలు ఏంటంటే ఈ ప్రభుత్వాల యొక్క విధానాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది స్థానికతన ఆధారంగా ఏర్పడింది. స్థానికులకి ముల్కీ అనే పదం ఆధారంగా ఏర్పడింది. ఆ ముల్కీకి న్యాయం జరిగినప్పుడు రాష్ట్రం వల్ల ఏంటి ప్రయోజనం? ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే మన పాలకులు ఏం చేస్తున్నారు? ఇవాళ వచ్చినటువంటి కాంట్రాక్టులు మొత్తం కూడా ఆంధ్ర ప్రాంత పాలకులకు అప్పచెప్తున్నారు, ఉద్యోగాలు మొత్తం కూడా అప్పచెప్తున్నారు. అందుకే ప్రైవేట్ రంగంలో కూడా స్థానికత అనేది ఇంప్లిమెంట్ చేయాలా. ఎందుకంటే హైదరాబాదులో ఒక పరిశ్రమ కావాల్సిన భూమి తెలంగాణ ప్రజలది, దానికి కావాల్సిన పెట్టుబడి ఇక్కడ బ్యాంకులకు వెళ్ళి తీసుకుంటున్నారు, దానికి కావాల్సిన నీళ్లు ఇక్కడికి వెళ్ళి ప్రాజెక్టులకు వెళ్ళి తీసుకుంటున్నారు, ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు, ఇక్కడ మార్కెట్ని వాడుకుంటున్నాడు, కానీ ఉద్యోగాలు మాత్రం తెలంగాణ వాళ్ళకి ఇవ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్లో ఎవడన్నా పరిశ్రమ పెడితే తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామంటేనే వాడు పరిశ్రమకు పర్మిషన్ ఇవ్వాలి. అలాంటి స్థానికత ప్రైవేట్ రంగంలో కనీసంగా ఒక 50%, 60% తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి కండిషన్లు పెడితేనే తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. హైదరాబాదులో దాదాపుగా 1 కోటి మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించేంత దమ్ముంది, కానీ ఆ 1 కోటి మందిలో తెలంగాణ పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ దానికోసం ముందు కొట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ అసెంబ్లీ జరుగుతుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కొంతమేరకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది, పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయింది. వాళ్ళు కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారు. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నదంటే మేము ఏడాదిలోగా రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మసిబూసి మారడికాయ చేసి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి, phase 1లో ఉద్యోగాలు నింపుతాం, phase 2లో ఉద్యోగాలు నింపుతాం, ఏమేమి ఉద్యోగాలు
ఆవేశంతో మొత్తం లెక్కలతో సాహించి 2 సంవత్సరాలు అయింది జాబ్ క్యాలెండర్ ఇచ్చి వాళ్ళకి మేనిఫెస్టో పెట్టి 2 ఏళ్ళైనా 2 ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. వాళ్ళు ఇవాళ 60,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్తున్నారు. మరి ఇచ్చిన నోటిఫికేషన్ ఇది కాదు కదా. పాత గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్కి వాళ్ళు ఎగ్జామ్ పెడితే వాళ్ళు ఫలితాలు ఇస్తే మీరు కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. నియామక పత్రాలు ఇచ్చేస్తే మీ ఉద్యోగాలు అయిపోతాయా? మీరు అధికారికంగా మీరు అధికారంలోకి వచ్చినాక మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏంటి, మీరు పెట్టిన పరీక్షలు ఏంటి, మీరు పెట్టించిన ఉద్యోగాలు ఏంటి అని మీకు క్వశ్చన్ చేస్తున్నాం. 2 ఏళ్ల తర్వాత కూడా మీరు 2 ఉద్యోగాలు కూడా నింపలేదు. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చినాక ఓన్లీ ఫార్మా రంగంలో మాత్రమే 7,000 ఉద్యోగాలకు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చారు. వాటికి ఎగ్జామ్ పెట్టారు. ఇప్పుడు రిజల్ట్ ఇవ్వాల. ఎగ్జామ్ పెట్టి సంవత్సరం అవుతుంది. సంవత్సరం పూర్తయినా ఇప్పటికి కూడా 7,000 మందికి ఎందుకు ఉద్యోగాలు మీరు ఇవ్వలేకపోయినారు? మీరు గత గవర్నమెంట్ ఉద్యోగాలు పత్రాలు ఇచ్చారు, మరి నువ్వు పెట్టిన పరీక్షలకు ఎందుకు పత్రాలు ఇవ్వడం లేదు? అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులని నిండా ముంచింది. జాబ్ కార్డు ఇస్తామన్నది, డిగ్రీ పాస్ అయితే మీకు పైసలు ఇస్తామని చెప్పింది, పీజీ పాస్ అయితే మీకు నెలవారీగా ఇస్తామని చెప్పింది, మీరు పిహెచ్డీలు చేస్తే మీరు ఇంత లోన్ తీసుకోవచ్చు అని చెప్పింది. జాబ్ కార్డు లాగా అందరికి ఏటీఎం కార్డు లాగా మీకు కార్డు ఇస్తామని చెప్పినటువంటి దుర్మార్గులు వాళ్ళు ఎటుపోయారు అర్థం కావడం లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి నెలకొన్నది కాబట్టి వాళ్ళ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. నీళ్లపైన చర్చలు పెట్టారు. ఇవాళ నేను 29 నాడు సమావేశం మొదలుపెట్టారు, 0 అవర్ పెట్టారు, దానికి వాయిదా వేశారు. 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు దాదాపుగా ఒక 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 6 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజు మొత్తం తెలంగాణ నిరుద్యోగ అంశంపైన చర్చ పెట్టండి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం ఉద్యోగాలు ఇచ్చారు, అసలు రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, దాంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, పర్మనెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, అట్లా అవుట్సోర్సింగ్ పేరుతో దొంగతనంగా జీతాలు పొందే వాళ్ళు ఎంతమంది మొత్తం ఉద్యోగాలు లెక్కలు పెట్టండి. ప్రైవేట్ రంగంలో తెలంగాణలో కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఎంతమంది హైదరాబాద్ మహానగరంలో పనిచేస్తున్నారు, హైదరాబాద్ మహానగరంలో పనిచేసే దాంట్లో తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు, ఇవాళ ఖాళీలు ఎన్ని ఉన్నాయి, బిశ్వాల కమిటీ లెక్కల ప్రకారం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, టీఆర్ఎస్ దాంట్లో ఎన్ని నింపింది, వాళ్ళ కాంగ్రెస్ ఎన్ని నింపాలా, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏంటి, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ నోటిఫికేషన్లు ఇచ్చారు, ఏ ఎగ్జామ్ పెట్టిరని ఒక రోజు మొత్తం చర్చ పెట్టాలా. మేము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఎంత డిమాండ్ చేస్తున్నామో టీఆర్ఎస్ పార్టీని కూడా అంతే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో వాళ్ళ పత్రాలు ఇచ్చారు. ఆ విషయం మీరు ఎందుకు క్లారిటీగా మీరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని ఒక పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ ఎందుకు క్వశ్చన్ చేస్తలేదు, బీజేపీ ఎందుకు క్వశ్చన్ చేస్తలేదు? మొత్తంగా అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ అసెంబ్లీలో చర్చ పెట్టాలా, డిస్కషన్ పెట్టాలా, ఒక రోజు మొత్తం నిరుద్యోగ అంశాన్ని కేటాయించాలా. ఇవాళ కృష్ణా జలాలు ఉన్నాయి, గోదావరి జలాలు ఉన్నాయి, రైతులు ఉన్నారు. రైతులు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గత గవర్నమెంట్ కావచ్చు, ఇవాళ ఉన్న గవర్నమెంట్గా రైతుల గురించి వాళ్ళకు రైతు బంధు ఇస్తున్నారు, వివిధ రకాల 24 గంటల కరెంట్ ఇస్తున్నారు, ప్రాజెక్టులు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిరుద్యోగులు ఏం పాపం చేశారు? రైతుల కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వాలు నిరుద్యోగుల కోసం 10,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడతలేవు? ఇవాళ 33 జిల్లాలు ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఎందుకు ఏర్పాటు చేయరు? ఇవాళ బీటెక్ చేసిరు, ఎంటెక్లు చేసిరు, అవి కేవలం ఫీ రియంబర్స్మెంట్ పథకంగా మారిపోయి ఆ కాలేజీల క్వాలిటీ తగ్గిపోయి కేవలం పట్టాలు ఉన్నటువంటి బీటెక్ విద్యార్థులు మాత్రం బయటకు వస్తారు తప్ప సబ్జెక్ట్ ఉన్నోడు బయటకు రావట్లేదు. ఎందుకు ఆ కాలేజీల పైన ఎంక్వైరీ ఎందుకు పెడతలేరు? ఆ కాలేజీలలో క్వాలిటీ ఉన్నట్టు లెక్చర్లు ఉన్నారా ఎందుకు చూడడం లేదు? వాళ్ళు ఖచ్చితంగా 80% అటెండెన్స్ పెట్టాలని ఒక నియమ నిబంధన ఎందుకు తీసుకొస్తలేరు? క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన ఏ ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెడతలేవు? ఇవాళ లక్షల మంది ఉన్నారు. ఇవాళ బీటెక్ చేసిన వాడు, ఎంటెక్ చేసిన వాడు, ఎంఎస్ చేసిన వాడు, బీఈడీ చేసిన వాడు, పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు జొమాటోలో, స్విగ్గీలో పనిచేస్తున్నారు, బైక్ రైడ్లో పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవాళ డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థికి 15,000 రూపాయల జీతం కూడా దొరకని ఒక పరిస్థితి ఎందుకు నెలకొన్నది? అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఇవాళ తక్కువైపోయిన సందర్భాలు కనబడుతున్నాయి. దానిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఎడ్యుకేషన్ పైన ఎప్పుడైతే దృష్టి పెడుతుందో అది రాబోయే తరాన్ని బాగు చేయడానికి అవుతాయి. వాళ్ళ జపాన్లు కానీ, స్విట్జర్లాండ్ కానీ, వాళ్ళు ఉన్నటువంటి అమెరికా లాంటి అంశాలలో ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ యూనివర్సిటీలో వాళ్ళందరూ ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పించి ఖచ్చితంగా వాడి కాలం మీద నడే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయింది. దాన్ని బాగు చేయాలా? యూనివర్సిటీ 11 యూనివర్సిటీలు ఉన్నాయి. ఏ యూనివర్సిటీలలో పూర్తి ఎంప్లాయీస్ లేదు. 2,800 ప్రొఫెసర్ పోస్టులు ఉండేవాళ్ళ. ఇవాళ ఉన్న 1,900 పోస్టులు ఉన్నాయి. ఆ 1,900 పోస్టుల్లో కూడా దాదాపు 1000 పోస్టులు కూడా కాంట్రాక్ట్ బేస్డ్లోనే పనిచేస్తున్నారు. టైం స్కేల్ మీద పనిచేస్తూ ఉన్నారు. పర్మనెంట్ ప్రొఫెసర్ని 2,800 మంది ప్రొఫెసర్లని ఎందుకు యూనివర్సిటీలలో మీరు పెట్టలేకపోతున్నారు? ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి, మిగులు రాష్ట్రమైన తెలంగాణలో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు తీసుకుపోయింది వాళ్ళ పాలకులని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇలా క్వశ్చన్ చేసే వాళ్ళు
లేరు కాబట్టి. అందుకే నిరుద్యోగ యువకులారా, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన నిధులు ఎటుపోతున్నాయి, బడ్జెట్ ఎటుపోతుంది, ఏ రంగాల ఖర్చు పెడుతున్నాడు, ఎవడు తింటున్నాడు, రియల్ ఎస్టేట్ బ్రోకరిజం ఎవడు చేస్తున్నాడు, ప్రాజెక్టుల పేరుతో ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎటుపోతుంది, అవినీతి ఎట్లా జరుగుతుందని నిరుద్యోగులు క్వశ్చన్ చేసే దమ్ము ఉండాలా, నిలదీయాల. ఎప్పుడైతే క్వశ్చనింగ్ పెరుగుతో, ఎప్పుడైతే ప్రభుత్వాన్ని నిలిచే దమ్ముందో, వీళ్ళు ఎంటాడి వేధిస్తారు, వీళ్ళు అవసరమైతే తరిమేస్తారని ఒక భయం కనుక ప్రభుత్వాలకు ఉంటే, ఈ ప్రభుత్వాలు ఇలాంటి పనికిమాల పథకాలు తీసుకొచ్చి భవిష్యత్ తెలంగాణ తాకట్టు పెట్టే ఒక ప్రయత్నం చేయరు. కాబట్టి దీనిపైన చర్చ జరగాలి. నిరుద్యోగ అంశం పైన అసెంబ్లీలో చర్చించాలన్న ఉద్దేశంతోనే నిన్న బషీర్బాగ్లో విలేకరుల ప్రెస్ మీట్ పెట్టి మేము అడ్రస్ చేయడం జరిగింది. అయ్యా, ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, మాకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, దానిపైన చర్చ పెట్టండి, నిలదీయండి, ఖచ్చితంగా అధికార ప్రతిపక్షాలు మొత్తం కూడా చర్చ పెట్టి మా సమస్య పరిష్కారం కనుగొనాలా, మాకు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి స్పష్టంగా మేము నిన్న ప్రెస్కి అడ్రస్ చేసి మాట్లాడడం జరిగింది.